శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోకా శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడైన స్వామివారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ, స్వామివారు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అనేక జన్మల పర్యంతం రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ, ఈ రోజున శంకర జయంతి, భగవత్ శంకర జయంతి, ఆ మహానుభావుని గురించి ఉపన్యసించవలసిందిగా దేవస్థానం వారు నన్ను పాలకవర్గం ఆదేశించారు. చాలా సంతోషమైనటువంటి విషయం, వారికి కృతజ్ఞురాలను. అలాగే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో రామానుజుల వారి యొక్క జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. వారిని గురించి కూడా ఉపన్యసించవలసిందిగా నాకు ఆదేశం వచ్చింది. కాబట్టి ఈ పుణ్యపురుషులైనటువంటి వారు, దర్శనీయులైనటువంటి వారు, మనకు మార్గదర్శకులైనటువంటి, మనకే కాదు భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా గురువులైనటువంటి వీరిని గురించి ముచ్చటించుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. జయంతులు అంటే జన్మదినాలు జరుపుకుంటూ ఉన్నాం. మనం అనేకం చూస్తూ ఉంటాం, కానీ చేసుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయి, ముఖ్యమైనటువంటివి. మానవ జన్మ పరిపాకం చెందాలి అంటే, మనం వచ్చిన పని పూర్తి కావాలి అంటే, పూర్తి అవుతుందో లేదో తెలియదు, ఆయన పిలుస్తాడు, మనం వెళ్ళిపోతాం. ఆ వెళ్ళే లోపల ఏవైనా కొన్ని మంచి పనులు చేసి వెళ్తే బాగుంటుంది. మనం రోజు మంచి పనులే చేస్తున్నామని అనుకుంటాం మన మనస్సుకి, కానీ అవి మనకు సంబంధించినటువంటివే, కానీ నిజానికి మనకు సంబంధించినవి కావు అని చెప్పినటువంటి వారి జగద్గురువులు వీరిద్దరూ కూడా. అటువంటి వారిని గురించి నాకు ఇచ్చినటువంటి సమయంలో ఇద్దరిని గురించి కూడా చెప్పుకోవాలి. ఎక్కువ భాగం శంకర జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి భగవత్పాదులకు ఇష్టమైనటువంటి సౌందర్య లహరి అమ్మవారు జగన్మాత, ఆ తల్లిని గురించి చెప్పుకోవాలి. కాబట్టి ముందుగా మన భగవద్ రామానుజులను గురించి చెప్పుకుంటూ, వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుజాచార్య మార్యాణం చూడామణి మహర్నిశం. అటువంటి వేదాంత కర్పూర చామీకర కరండకం స్వామివారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ, వారికి నాకు నిర్దేశించినటువంటి మరి విషయం ఏమిటంటే, భగవద్ రామానుజులకు భాష్యకార బిరుదు ఎలా వచ్చింది, భాష్యకార బిరుదు వైశిష్ట్యం అని చెప్పారు. వారికి భాష్యకారులు అనేటటువంటి మరి ఆ బిరుదు అమ్మవారే సరస్వతీదేవే కాశ్మీరేతు సరస్వతి, కాశ్మీర దేశంలో ఉండేటటువంటి సరస్వతి మాత ప్రసాదించింది వారికి. ఎందుకు ప్రసాదించిందంటే, వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాశారు. ఆ భాష్యాన్ని శ్రీభాష్యము అంటారు. అటువంటి శ్రీభాష్యాన్ని అనుగ్రహించినందుకు లోకానికి జగన్మాత చాలా సంతోషించి వారికి భాష్యకార బిరుదునిచ్చింది. ఆ విషయం గురించి మనం కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయాలి. అసలు బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటి? బ్రహ్మగారు చెప్పినటువంటి సూత్రాలు అని మామూలు అర్థం వస్తుంది మనందరికీ కూడా. ఇప్పుడు చెప్పుకునేటటువంటి బ్రహ్మసూత్రాలకు అధిపతి అయినటువంటి పరబ్రహ్మము చతుర్ముఖ బ్రహ్మ కాడు. మనం చెప్పుకునేటటువంటి, మనం మామూలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉండేటటువంటి బ్రహ్మ చతుర్ముఖుడు ఆయన కాదు. ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో ఉండేటటువంటి తత్వం పరబ్రహ్మ స్వరూపము, ఆయనయే పరమాత్మ. కాబట్టి పరమాత్మ జ్ఞానాన్ని విశదీకరించేటటువంటివి బ్రహ్మసూత్రాలు. పరమాత్మ స్వరూపాన్ని మనకు లోకానికి అందించినటువంటివి బ్రహ్మసూత్రాలు. ఈ జ్ఞానాన్ని తెలియజేసేటటువంటి బ్రహ్మసూత్రాలను ఎవరు రచించారండి? అసలు ఆ బ్రహ్మసూత్రాలు అనేటటువంటి ఉంటే కదా వీళ్ళందరూ కూడా, భగవత్పాదులు కూడా రాశారు, శంకర భగవత్పాదులు కూడా. వీరందరూ కూడా వ్యాఖ్యానాలు రాశారు అంటే, భాష్యాన్ని రాశారు అంటే, అసలు మొదట రచించినటువంటివి ఆ బ్రహ్మసూత్రాల పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలకు
కర్త ఎవరు అంటే వ్యాస భగవానుడు. సాక్షాత్తుగా పరమాత్మయే వ్యాస భగవానునిగా అవతారం స్వీకరించాడు. చాలా పనులు చేయడానికి వ్యాస రూపంలో వచ్చినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడే. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః.